హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజమ్మ కిచెన్. అందరికీ నమస్కారం. ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేస్తూ ఉన్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు 1 ప్యాకెట్ మష్రూము నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. పెరుగు 1 కప్పు, నెయ్యి 1 స్పూను, కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, బిర్యానీ మసాలా 1 స్పూను, కసూరి మేతి కొంచెం, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను, ఎర్రగడ్డ 1, టమాటో 1, పుదీనా కొంచెం, మిరియాల పొడి 1 స్పూను, కొత్తిమీర కొంచెం, 3 పచ్చిమిరపకాయలు, హోల్ గరం మసాలా, నూనె 5 స్పూను, ఉప్పు తగినంత. ఇప్పుడు కుక్కర్లో నూనె పోసుకుంటా. ఇప్పుడు నూనె ఉడకైంది. హోల్ గరం మసాలా వేసుకుంటా. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై కావాలా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలా. ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు ఇది పచ్చి స్మెల్ పోయింది. పుదీనా, టమాటో ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఇప్పుడు ఇది బాగా ఆయిల్లో ఫ్రై అయ్యింది. కారం పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది. పెరుగు, ఇప్పుడు మష్రూమ్ వేసుకోవాలి. మష్రూమ్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత బియ్యం వేసుకోవాలా. ఇది ఆయిల్లోనే బాగా ఫ్రై కావాలా. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు కసూరి మేతి, తర్వాత బిర్యానీ మసాలా, ఇది కొంచెం ఫ్రై అయ్యాక బియ్యం వేసుకొని కలుపుకొని, ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయింది. బియ్యం 1 గ్లాసు కడిగి పెట్టుకున్నాను, దాన్ని వేస్తాం దీంట్లోనే. ఇప్పుడు ఈ బియ్యంకి 2 గ్లాసు నీళ్ళు పోసుకుంటాము. నేను ఆల్రెడీ కొలిసి పెట్టుకున్నాను. ఇప్పుడు నీళ్ళంతా పోసిన్నాను. ఉప్పు తగినంత వేసుకోవాలా. తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపేసి మూత పెట్టేసి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలా. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయింది. ఓపెన్ చేసి చూస్తాము. ఇప్పుడు నెయ్యి వేసుకుంటాము. 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని
పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంకా బౌల్కి షిఫ్ట్ చేసుకుంటాము. టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ అయింది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.